నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు రంగారావు. రంగారావు గారు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటండి మరి 7 రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? పంటల పరిస్థితి ఏంటి? ఇది దిగుబాటు అంటే వర్షాల వల్ల కొద్దిగా దెబ్బతిన్నాయి అక్కడక్కడ. పర్లేదు బాగానే ఉంది. అంటే మార్కెట్ లేదు. మిర్చి వచ్చి చాలా డౌన్గా ఉంది. రైతులంతా దాని మీద ఆశ. వరి పంట 2000 అమ్మినాయి, 15 వరి పంట కూడా పోయిన సంవత్సరం కంటే తక్కువ పడుతుంది రేటు. పోయిన రేట్ సంవత్సరం ఎంత ఉన్నాయి? 16, 17 అట్లా అమ్మినాయి రాగానే 7,1500 వచ్చేరుకుని అలా ఆడుతున్నారు. 1500 వచ్చేసరికి అదే రైతు మార్కెట్ తక్కువ ఉంది. పంట పడినా కానీ దిగుబడి వచ్చినా కానీ రేట్ లేదు. గిట్టుబాటు కావాలి. మందుకు అట్లా పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు అమ్మే వాటి పరిస్థితి ఏంటి? అయ్యంత అట్లా యథాతథం ఎప్పుటాలనే ఉంది. మందుకట్ల ఇబ్బంది లేదు. మందుకట్ల బాగానే ఉంది. ఈ సూపర్ 6 సంగతి ఏంటంటారు? 6 గ్యారెంటీల పరిస్థితి. 6 గ్యారెంటీ పరిస్థితి ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాయి కదా, అది కూడా ఇంకా జరుగుద్దని అనుకుంటున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది జనాలకి. అంటే ఇంకా ప్రతి మహిళకి 1500 అన్నారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు. అది ఇంకా కాలేదు కదా, దానికోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఎప్పుడు చేస్తారంటే కొంతమందికి చేస్తలే నిదానంగా, డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి ఇస్తలేరన్నారు. అక్కడ బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి నిదానంగా రైతులకి ఏటా 20,000 అన్నారు. దాని సంగతి ఏంటంటారు? ఇంకా అవును, అది ఇస్తామని చెబుతున్నారుగా. రైతుకు 20,000 ఒకేసారి. ఇంకా మరి ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? ఉగాదికి అని చెబుతున్నారు కదా, మరి అందాక చూస్తున్నారు జనం కూడా. ఉగాదికి ఇస్తారు అన్నట్టు. అంటే అప్పటికిప్పటికి ఏం మారిందంటారు? మారింది ఏమీ లేదు. ఇప్పుడు మారింది ఆ డెవలప్మెంట్ చేస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో, దానికోసం చాలామంది యువకులు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీసర్లు కానీ వాళ్ళు దానికోసం చూస్తున్నారు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారు? నేను వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెరిగినాయా తగ్గినాయి అంటారా? అదే విధంగా ఉన్నాయి కదా, తగ్గలేదుగా. తగ్గిస్తామంటున్నారు కానీ తగ్గలేదు. కరెంటు బిల్లు పాత లెక్క నడుస్తుంది. అసలు నేను వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు, 40 years ఇండస్ట్రీ అన్నాడు ఈయన. వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు అనేసి చెప్తున్నారు కదా చాలామంది. మేమైతే అక్కడ పోయి చూస్తున్నాం కాదండి, డెవలప్మెంట్ చూస్తున్నాం కాబట్టి. అక్కడ పోలవరం కానీ ఇప్పుడు అమరావతి గురించి చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు చేసిన పనులు ఏం చేయలేదు కదా. 3 రాజధానులు నుంచి పెట్టి ఏం చేసిండు? ఏం చేయలేదు కదా, మొత్తం శూన్యం చేసిండు. ఇవాళ కొద్దిగా నడుస్తుంది కదా మళ్ళీ, కాబట్టి కేంద్ర బడ్జెట్ తోటి కొద్దిగా తీసుకొచ్చుకుంటాను నడుపుతున్నారు. అంటే ఈయన వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తా అని చెప్పాడు. సంపద సృష్టించింది సంపద వాళ్ళకి కావాలి కానీ ఎవరు ఆయన సృష్టిస్తే మన అందరికి అనిపిస్తుంది సంపద. కష్టపడి చేసుకోవాలి, మనం సంపాదించుకోవాలి. కానీ వాళ్ళ మీద ఆధారపడి సోమరిపోతులు కావటమే. ఆయన ఆ పథకం లేదు, ఈ పథకం లేదు అనేవంతా సోమరిపోతులు. సోమరిపోతనం కావటం కానీ ఏం లేదు. కష్టపడి పని చేసి మనం సంపాదించుకోవాలి. ఆయన చే పథకాలతో మనం బతకాలంటే పొద్దుకుదు. ప్రభుత్వం యాడ్ తీసుకొచ్చిస్తుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. మనం బతుకుతున్నాం, మన కష్టం మనం చేసుకోవాలి. మన పిల్లగాళ్ళు ఉండరు, మన కోసం చదివించుకోవాలి. కానీ ఆయన డబ్బులు లేదు, ఏం డబ్బులు లేదు, ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఇప్పటికైతే అలా కొనసాగుతుంది అంటారు. అదే ఇప్పుడు జనం ఏంటంటే దానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి మాకు అందలేదు, ఇంకా రాలేదు, ఇవ్వలేదు అనే మాట అంటున్నారు. జరుగుతూనే ఉంది అది. ఇంకా ఇవ్వలేదని ఆయన బాధ ఆయనకుంటాయి కదా. బడ్జెట్ లేదన్నట్టు వాళ్ళు ఇనిక్కేస్తూ ఉంటారు నెల నెల.